బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో సామాన్య ఓటరు పేరుతో విడుదలైన కరపత్రాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్లతో పోటీ చేస్తున్న 35 మంది అభ్యర్థుల తీరును ఇందులో తప్పుబట్టారు. 2019 బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తుల అవినీతి వల్ల 16 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారని అందులో ఆరోపించారు. అలాంటి వారు ఊసరవెల్లిలా రంగులు మార్చి ఇప్పుడు తమది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. రంగులు మార్చే ఇలాంటి నాయకులకు ఓటు వేయొద్దని కరపత్రంలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాలలో సామాన్య ఓటరు పేరుతో విడుదలైన కరపత్రాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మనం చూస్తున్నాం, చాలామంది కరపత్రాలు చదువుతూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్లతో పోటీ చేస్తున్నటువంటి 35 మంది అభ్యర్థుల తీరును అందులో తప్పుబట్టారు. సో ఆ కరపత్రాలు మనం చూస్తున్నాం. ఆ కరపత్రాలు జగిత్యాలలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ కరపత్రాలు అందరూ చూస్తున్నారు. మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ ఆలోచింపజేసే విజ్ఞప్తి అంటూ ఒక కరపత్రం మనకు కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ తరఫున వాళ్ళు కౌన్సిలర్లుగా ఉన్నారు, కానీ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళే నిలబడుతున్నారు. 2019లో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తుల వల్ల 16 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. అప్పుడు గెలిచినటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని ఆ కరపత్రంలో ఆరోపించారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఊసరవెల్లుల్లాగా రంగులు మార్చి తమది కాంగ్రెస్ పార్టీ అంటూ ఇప్పుడు చెప్పడం సిగ్గుచేటు అంటూ దాంట్లో మండిపడుతున్నటువంటి విషయం మనకు కనిపిస్తోంది. రంగులు మార్చే ఇటువంటి నాయకులకు ఓటు వేయొద్దు అంటూ కరపత్రంలో పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ కరపత్రాలు ఇక్కడ జగిత్యాల పట్టణంలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం ఉంది. సార్ శ్రీనివాస్, ఈ కరపత్రాలు ఎప్పటి నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి? ఎవరు అంటే దానిపైన ఇక్కడ పేరు అయితే కనిపించినట్టుగా ఉంది. సో ఎవరు చేశారన్నట్టుగా భావిస్తున్నారు? రాజేష్, గుర్తు తెలియని వ్యక్తుల పేరు మీద ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల కరపత్రాల పంపిణీ అనేటువంటిది నిజంగా ఇది కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొదటి నుంచి కూడా ఆ పురపాలక పోరు ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి నేపథ్యము చాలా ఇటు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ పైన విమర్శలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దాదాపుగా 2 రోజులైతే ఎలక్షన్ ఉన్నటువంటి సందర్భం లోపల జగిత్యాల రాజకీయ పైన ఒక సామాన్య ఓటరు పేరుతో కరపత్రం విడుదల చేయడము అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు గతం లోపల బీఆర్ఎస్ పార్టీ లోపల ఉన్నటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఏ విధంగా ఇస్తారు అని చెప్పి మొదటి నుంచి కూడా ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కరపత్రం లోపల కూడా అదే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు బీఆర్ఎస్ లో తిరిగిన వారికి ఎలా ఇచ్చారు అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ప్రస్తుతం 35 మంది అభ్యర్థులు బరి లోపల ఉంటే వాళ్ళందరూ కూడా గతం లోపల ఏ పార్టీకి చెందిన వారు ఓటర్ మహాశయులారా మీరే తెలుసుకోండి అంటే గతం లోపల బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా ఉన్నటువంటి వారే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నారు అనేటువంటిది అర్థం వచ్చేలా కరపత్రం లోపల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 2019 లోపల బీఆర్ఎస్ పార్టీ లోపల గెలిచిన అవినీతి అధికారులు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచించండి అని చెప్పి అయితే ఆ ఉసిరవెల్లి రాజకీయాలు నమ్మవద్దు, ఆ ఉసిరవెల్లి రంగులు మార్చే నాయకులను నమ్మవద్దు అంటూ కూడా కరపత్రం అన్ని పేపర్ లోపల ప్రత్యక్షం కావడం అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.